హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎగ్ పొంగనాలు చేశాననమాట. చాలా వచ్చినాయి. నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. చూద్దాం వచ్చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం పసుపు, సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అన్నీ కొంచెం ఆయిల్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అది మనం ఆ మసాలా అంతా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక క్యారెట్ మంచిగా తురుముకున్నాను అనమాట. అలాగే 2 ఎర్రగడ్డలు కూడా తీసుకున్నాను. మంచిగా సన్నగా తరుముకున్నాను ఎర్రగడ్డ. అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక అర్ధ టమోటా అన్నీ వేసి ఈ మసాలా ఏదైతే ఉందో దాంట్లో వేసేసి మంచిగా కలుపుకొని తర్వాత ఎగ్స్ కొట్టిపోసాను అనమాట. ఎగ్ కూడా కొట్టిపోసాక అంతా మొత్తం కలుపుకొని ఇలా మన బాణట్లో పెట్టుకొని ఆ గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం సరిపోయినంత వరకు పోసుకొని మూసి పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇలా చేసుకోవడమే. చూశారు కదా, చాలా బాగా వచ్చినాయి. కాబట్టి మనం ఏ టైంకైనా సరే ఇంటికి వచ్చే చేసుకొని తినాలి. అక్కడ బయట తినేదానికి లేదనమాట. సాయంత్రం 6 వరకు అలా ఏడ ఉండగలుగుతాం. అందుకనేసి స్కూల్ నుంచి వచ్చినాక అదరా ఇలా వంట చేసుకొని తినడమే అనమాట. అలాగే దీంట్లో కాంబినేషన్ బెండకాయ కర్రీ అయితే చేశానన్నమాట. బెండకాయ కర్రీ చేసి వేడి వేడిగా అన్నం చేసుకొని ఇలా ఇవి చేసుకున్నాం. చాలా బాగున్నాయి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.